గౌరవం ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు. మేడారం సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేలా రాతి కట్టడాలు నిర్మించాలని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ది పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 150 కోట్లే కాదు, ఎన్ని కోట్లైనా మేడారం అభివృద్ది కోసం నిధులు ఖర్చు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. లోని అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క సారలమ్మ రూపురేఖలను మార్చడం కోసం ఈరోజు ములుగు జిల్లాకు చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి 1000 ఏళ్ల చరిత్ర కలిగి ఉండేలా శిల్ప సంపదను ఏర్పాటు చేసే విధంగా కట్టడాల ద్వారా ఈ యొక్క నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి ఈ యొక్క ప్రణాళికను అయితే సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే స్థానిక పూజారులతో కూడా ఇక్కడ ఏళ్ల చరిత్ర కలిగేలా ఉండాలి. రామప్ప శిల్ప సంపద రాతితో కట్టినటువంటి శిల్ప సంపద యునెస్కో గుర్తింపు పొందేలా ఇప్పటికే మన జిల్లాలో ఉంది. అదేవిధంగా ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ శిల్ప సంపద కూడా ఈ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ శిల్పాలతో రాత్రితో శిల్పాలు చెక్కి ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ రూపురేఖలను గద్దెల్ని మార్చే విధంగా ఒక ప్రణాళికను అయితే విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు స్థానికంగా ఉన్నటువంటి పూజారులతో కూడా ఈ యొక్క సమీక్ష నిర్వహించారు. వారి యొక్క ఆదేశాల మేరకే ఈ యొక్క గద్దెల ప్రాంగణాన్ని వెడల్పు చేసి ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ పాలరాయి శిల్పాలతో ఈ యొక్క సంబంధించిన సాంస్కృతిక శిల్పాలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఇది జనవరి 28 నుంచి జరిగే మేడారం మహాజాతరకు ఈ పనులన్నీ పూర్తి కావాలని చెప్పి స్థానికంగా ఈ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవసరానికి అయితే వారానికి ఒక్కసారి వచ్చాయని ఇక్కడ విజిట్ చేయాలి. మంత్రి సీతక్క ఇక్కడ ఉండి స్వయంగా ఈ యొక్క పనులను పూర్తి చేయాలి. అవసరమైతే ఎన్ని కోట్లైనా ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులు విడుదల చేస్తాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి జాతీయ హోదా కల్పించాలని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ఆదివాసుల సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ యొక్క సాంప్రదాయాలైన వనదేవతలను సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి ఇక్కడ చేరుకుంటారు. కావున ఈ యొక్క రూపురేఖల్ని అమ్మవారి ఒక కట్టడాలు చరిత్రాత్మకంగా ఉండే విధంగా ఈ యొక్క నిర్మాణం చేపడతామని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తెలియపరిచారు. అంతేకాకుండా 2023లో ఇక్కడి నుంచి పాదయాత్ర చేపట్టి అమ్మవారి ఆశీస్సులు అందుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేపడుతున్న ఈ యొక్క రాజరిక పాలనపై ప్రజాపాలన ఏర్పాటు చేయాలని ఇక్కడి నుంచి అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి సన్నిధిలో ఎన్ని కోట్లైన పర్వాలేదు పెట్టి ఈ యొక్క ఆదివాసీ సంప్రదాయాలు ఉట్టుపడేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. దొమ్మర కులస్తులను గిరి బలిజలుగా మారుస్తూ